కొన్ని సినిమాలు థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోవు. అందుకు చాలా కారణాలు ఉంటాయి. పెద్దగా ప్రమోషన్లు లేకపోవటం, పేరున్న నటీనటులు ఉండకపోవటం, ఇలా తదితర రీజన్స్‌తో కొన్ని సినిమాలు బాగున్నా ప్రేక్షకుల ఆదరణకు నోచుకోలేవు. కానీ ఇదే మూవీస్ ఓటీటీలో వచ్చినప్పుడు మాత్రం రికార్డు వ్యూస్ వస్తుంటాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా కూడా సరిగ్గా అదే జాబితాలోకి వస్తుంది. ఈ ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ థియేటర్‌లో అంతగా ఆడకపోయినా ఓటీటీలో మాత్రం ఓ రేంజ్‌లో దూసుకుపోతుంది. ఇందులో దివ్య అనే అమ్మాయి తన భర్తతో సంతోషకరమైన జీవితం గడుపుతూ ఉంటుంది. అయితే ఆమె జీవితంలో అనుకోకుండా ఒక విషాదం చోటు చేసుకుంటుంది. ఒకరోజు పోలీసులు తప్పుగా జరిపిన ఎన్కౌంటర్‌లో దివ్య భర్త ప్రాణాలు కోల్పోతాడు. దీంతో దివ్య జీవితం తలకిందులైపోతుంది. భర్త చేసిన అప్పుల కారణంగా దివ్య ఇబ్బందుల్లో పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లోనే దివ్య 4 ఏళ్ల కూతురు దియాను అప్పు ఇచ్చిన ఒక వ్యక్తి కిడ్నాప్ చేస్తాడు. డబ్బును ఇస్తేనే కూతురి ప్రాణాలతో విడిచిపెడతానని వార్నింగ్ ఇస్తాడు. దీంతో డబ్బుల కోసం వేరే గత్యంతరం లేక వేశ్యగా మారుతుంది. ఈ క్రమంలో ఆమెను ఒక వ్యక్తి బుక్ చేసుకుంటాడు. అయితే అతను ఒక సీరియల్ కిల్లర్. ఈ విషయం తెలియక దివ్య అతని చేతిలో చిక్కుకుంటుంది. దివ్య ఈ హంతకుడు మహిళలను, అందులోనూ వేశ్యలను ఎక్కువగా ఎంచుకుంటుంటాడు. మరి ఆ సైకో బారి నుంచి దివ్య బయటపడిందా? తన కూతురును కాపాడుకుందా లేదా? తెలుసుకోవాలంటే ఈ మూవీని మిస్ కాకుండా చూడాల్సిందే. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా పేరు వైట్ రోజ్. 2024లో థియేటర్లో విడుదలైన ఈ మూవీకి కె. రాజశేఖర్ దర్శకత్వం వహించారు. తమిళ్తో పాటు తెలుగు భాషలోనూ ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో తెలుగు హీరోయిన్ ఆనంది, ఆర్కే సురేష్, రూసో శ్రీధర్, విజిత్ బేబీ, నక్షత్ర తదితరులు ప్రధాన పాత్రలో నటించారు. ఈ మూవీని పురంబై మురుగన్ ప్రొడక్షన్ బ్యానర్పై ఎన్. రజని నిర్మించారు. థియేటర్లో సోసోగా ఆడిన ఈ మూవీ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు చూడాలనుకునే వారికి వైట్ రోజ్ మూవీ ఒక మంచి చాయిస్ అని చెప్పవచ్చు.